పాల కల్తీ ఘటనలో మరో వృద్ధుడు మరణించారు. 72 ఏళ్ల పి నాగేశ్వరరావు రవి చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. నాగేశ్వరరావు మృతితో కల్తీ పాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకుంది. ఒక వ్యక్తి మాత్రమే బతికి బట్టకట్టగా మరో ముగ్గురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లె నిద్ర చేశారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 27వ వార్డ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యనగర్ కాలనీ, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడిద గ్రామం, రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరాకులపల్లి, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడపల్లి గ్రామం, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపూడి గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది గత రాత్రి నిద్రించారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సామాన్యులే కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యే కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చి ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ను క్లిక్ చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయమైంది. బాలరాజు ఫిర్యాదు మేరకు జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్న సీఎం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న మంత్రి నారాయణ. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని వెల్లడి. 22 నెలల పాలనలో లక్షల ఉద్యోగాలు తొలగించి ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సీఎం చంద్రబాబు తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం పూర్తయ్యాక ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ దేవాంశ్తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరారు. అన్నదాన సత్రానికి చేరుకున్న చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సేవలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ పేర్కొన్నారు. పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలిపారు. ఈ మేరకు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. అయితే అప్పుడే లాటరీ వేసి ప్రజల సమక్షంలో లాటరీ అలాట్, కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ మధ్య షార్ట్ సర్క్యూట్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాము. తర్వాత ప్రతి షాపుకి మెట్లు పెట్టించమని రిక్వెస్ట్ చేస్తే ప్రతి షాపు కూడా మెట్లు పెట్టించడం జరిగింది. మరో కొన్ని షాపులు ఉంటే ఆ షాపులు కూడా 2014-19లో అలాట్ చేసి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరినీ పిలిచి ఇచ్చేయమని కమిషనర్ గారికి ఆర్డర్ చేశారు. వాళ్ళు ఏ వ్యాపారం అంటే బ్యాక్ సైడ్ ఒక పక్క వెజిటబుల్ మార్కెట్ పెడతా ఉన్నారు. ఆ విధంగా ఉపాధి కల్పన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కానీ, యువనాయకుడు లోకేష్ కానీ ఎలక్షన్స్కి ముందు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో కూడా ఉపాధి కల్పనకి అనేక మార్గాలు అన్వేషిస్తాం. అందులో కూడా ఏదైతే మన యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఉందో షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్అవుట్ చేసి అక్కడ ఒక మంచి ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా ఇటు అర్బన్కి కానీ, సిటీకి కానీ, అటు కోవూరుకి కానీ రెండింటికి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగ కల్పన వచ్చేట్టుగా చేయడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాని మీద కలెక్టర్ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు, నేను ఆ యొక్క సొసైటీ వాళ్ళతోనూ మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు అనేక దఫాలు మాట్లాడారు. ఆ రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళకి గతంలో పే చేయాల్సిన ఏదైతే ఉన్నాయో వాటిని పే చేసేది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఈ విధంగా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతున్నారు. జాబ్ క్యాలెండర్ నిన్న 10,060 మందికి యాక్చువల్గా రిలీజ్ చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేయటం అంటే గత సంవత్సరం 16,000
400 మందికి యాక్చువల్గా డిఎస్సి అనౌన్స్ చేసి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈసారి జాబ్ క్యాలెండర్లో భాగంగా నిన్న 10,400 యాక్చువల్గా నిన్న అనౌన్స్ చేశారు. ఆ విధంగా ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా ప్రపంచంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ కాన్స్టిట్యున్సీలో ఉండే సమస్యల్లో ఒకటి ఎంప్లాయ్మెంట్. 20 లక్షల మందికి ఎటువంటి పరిస్థితులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ అలాట్ చేశారు. అది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోవచ్చింది. మరి మే నెలాఖరు పూర్తి చేస్తా ఉన్నారు. మే నెలాఖరు పూర్తి చేస్తే ఆ ఎంఎస్ఎంఈలో అనేక మందికి యాక్చువల్గా దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. అది పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క ఇండస్ట్రీలో కనీసం ఒక 5 మంది నుంచి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ యువత అడ్డదారులు తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. ఆ రాంగ్ డైరెక్షన్ బాగున్నా ఉండాలంటే ఉద్యోగ కల్పనకి ఈరోజు ప్రభుత్వం వర్క్ చేస్తుంది. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా నేను కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఈరోజు మన మార్కెట్ ఏదైతే ఉందో, మన పొగతాడు దగ్గర ఉన్న మార్కెట్ విజిట్ చేశాను. ఒక 3 నెలల క్రితం యాక్చువల్గా అక్కడ పోతే రోడ్డు అడిగారు. ఆడ చక్కటి రోడ్డు అధికారులు వేశారు, పక్కన డ్రైన్ కట్టారు. దాంతో వాళ్ళ ఉగాది పర్వదినం వేళ కూటమి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 10,000 పోస్టులతో సరిపెట్టడం నిరుద్యోగులను వంచడమేనని మండిపడ్డారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువగళం డిక్లరేషన్ పేరుతో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వదలగొట్టిన చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారన్నారు. 1.72 లక్షల మంది ఉద్యోగులను తొలగించి ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు కన్నబాబు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, దగా క్యాలెండర్ అని ధ్వజమెత్తారు. 2024 అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఇద్దరు ఏం చెప్పేవారంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదో నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ కల్పన చేయట్లేదని, మేము వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేసేవారు. దానికి ఏదో యువగళం డిక్లరేషన్ అన్నట్టుగా పెద్ద ప్రచారం. మీకు తెలుసు కదా, ప్రచారంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొట్టేవాడే లేడు. ఆ రకంగా ప్రచారం చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పెద్ద హామీని ఇచ్చారు. తీరా అమల్లోకి వచ్చేటప్పటికి 2024 జూన్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు జూన్లో ఆ సంవత్సరం అసలు జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. ప్రతి ఏటా జనవరి 1న ఇస్తాం అని చెప్పిన వాళ్ళు మొత్తం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగ కల్పన అనే అంశాన్నే మర్చిపోయి మళ్ళీ ఏదో మేము పెట్టుబడులు తెస్తున్నాం, లక్షల ఉద్యోగాలు వస్తాయి, అసలు మమ్మల్ని మించిన వాడు లేడని వాళ్ళ భుజాలు వాళ్లే చర్చుకునే కార్యక్రమం జరిగేది. దీని మీద ప్రతిపక్షాలు గొంతెత్తడం, ప్రతిపక్ష పార్టీ గట్టిగా నిలదీయడం, ప్రజా సంఘాలు కూడా నిరుద్యోగులు కూడా విమర్శలు మొదలుపెట్టడంతో ఏదో 2025లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మళ్ళీ అబద్ధపు హామీని ప్రచారం చేశారు, ఇవ్వలే. 2026 జనవరి 1న ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద విమర్శలు పెరిగే కొద్దీ ఇప్పుడు నేను ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఇంచుమించుగా 10,000 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి 10,060 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ను ఇస్తున్నట్టుగా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది ఒక దగ. మీరిచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా దగాయే, నిరుద్యోగుల్ని దగా చేస్తున్నారు అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలకు ఇవ్వాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ మీరు ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం. ఇందులో ఏమీ
డౌట్ లేదు. ఇప్పటికీ ఉగాది సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పండగ పూట కూడా పాత పాటే అని మళ్ళీ జగన్ గారిని ఆడిపోచుకుంటూ ఏదో 19-24 మధ్య అసలు ఎవరూ పండగ చేసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 2,70,000 కోట్ల పైచిలకు పేదల అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టిస్తే ఆ రోజు పండక్కి 10 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో పేద కుటుంబం చేతిలో ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి అది కనపడలే. అంటే పండగ అంటే వాళ్ళ ఇంట్లోనే జరిగితేనే పండగ, చంద్రబాబు చేసుకుంటేనే పండగ, ఆయనకి అధికారం ఉంటేనే పండగ. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పండుగలు చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా నిన్న ఇచ్చిన ఈ జాబ్ క్యాలెండర్ విషయంలోకి వస్తే ఇప్పుడే నేను చెప్పినట్టుగా 24, 25 ఆ ఊసే ఎత్తలేదు. 26లో ఇవాళ 10,060 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ప్రకటన చేసి అది కూడా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇస్తారంట. అక్టోబర్ దాకా 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన. పరశురామ బలరామ రఘుకుల రామ. పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష. వామన వాసుదేవ వాంఛిత వరద. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా. నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా.
మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు కుముదవల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కునాదరాజు మురళీకృష్ణంరాజు, వెంకటకృష్ణ కుమారి దంపతులు, కునాదరాజు తమ్మిరాజు, బంగారమ్మ దంపతులు, కునాదరాజు సుబ్బరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, కునాదరాజు వెంకట తమ్మిరాజు, అపర్ణ దంపతులు, కునాదరాజు సుబ్బరాజు, రమాదేవి దంపతులు, కునాదరాజు విజయరాజు, కామేశ్వరి దంపతులు, కునాదరాజు నాగేంద్రవర్మ, నిగిత దంపతులచే చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సాయంత్రం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हराजस्य कर्मा हरिवो वेदिनन्त्वा धेनुर्वागस्मानुपसस्तुतैनो फलावाप्तिरस्तु फलसिद्धिरस्तु कुर्चेति तोडुकोंడి फलमस्तु तेजः सर्वविघ्नोपशान्तये शिवनामरूपाभ्यां देवी नमः जय पुरन्दराभ्यां नमः श्रेष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः अभिवृद्ध्यर्थं धर्मार्थान् काममोक्षान् वर्तमानस्यायुधधारिणः पदनान्तकस्य अध्यायामि आवाहयामि सिंहासनं सवनेतधातनाय लक्षसे योगशिवतघोरसस्तस्य भागे नमः वस्त्रयुग्मं समर्पयामि एकं परमं पवित्रोहन्त पुष्पणे अवस्य मण्डलीकाय सुभद्रस्थनाय नमः गणाधिपाय नमः होमके प्रदायकाय नमः गणाधिपतये नमः षोडशं महार्विणे तवरुधिने तस्वाहा च कवचने हरे वधाय चतुरे वधाय तस्वाहा मन्त्रे गहनीयसे तस्वाहा हरिकेशे तस्वाहा मयस्तमे प्रयन्तमे नुकामस्तमे कामस्तमे प्रभो नामथ इदं प्रक्षत्रपालिका इदं प्रक्षत्रपा आन्दुरत्नै स्वाहा शिवेन्द्रवादा तस्वाहा विश्वस्मातरो ज्योतिं प्रस्तस्य प्रजा परतो भीर्यो नामथ इदं प्रक्षत्रपालिका इदं प्रक्षत्रपा आन्दुरत्नै स्वाहा अग्नये तत्तवत इदं परिषदने गर्गाणि विश्वानावे वसन्तन्दरिता देवी गो शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अस्माकं बोध्यविना तनूना गो सहमानमुग्गमसारो वैष्णवी लोकैहमादयन्ता ज्योतिवधार्मेधारा सरिता एषा भोजने घटस्य भावेन वेषाधारास्मिन् लोके प्रेयमाना परिष्ठता आस्येन भवति
यन्ते दावसार्धारातेन सैवास्मैते दावरुद्धे धामा मावैव सार्धारा कामानेव वरुद्धे कामयेत प्राणानस्यान्नाद्या शुक्राय भानवे भरध्वजो हव्यं मतिं चाग्नये सुपूतं योनैत्यमीपा अनग्नित्र अभ्यमन्त वृष्टिः सविताय देव ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः। సార్ 1 సెకండ్ సార్ అయిపోయింది సార్ పంపించేస్తాను. ఓకే సార్. आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ఓం నమ इति దోసల లోపలికి అనుకోండి. మగవారు మాత్రం సరిపోతుందమ్మా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు.
శ్రీవారిని ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్న సీఎం. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న మంత్రి నారాయణ. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని వెల్లడి. 22 నెలల పాలనలో లక్షల ఉద్యోగాలు తొలగించి ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సిసిసిను సమాప్తం. నమస్కారం.